హాయ్ మాస్టర్స్, ఫర్ యూ మీకోసం ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ముందుగా మన జగద్గురువైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, మన గురుమాతకి నా ఆత్మ ప్రణామాలు మాస్టర్స్. ఓకే మాస్టర్స్, ఈరోజు మన ఛానల్లోని జీకే డాక్టర్ గారు అందించిన స్పిరిచువల్ టాబ్లెట్స్ గురించి చెప్పుకుంటున్నాం మాస్టర్స్. L1 అందులో కొన్ని కాన్సెప్ట్లు చెప్పుకుంటున్నాం. ఈరోజు మన ఛానల్కి సీనియర్ పిరువుడు మాస్టర్ అయిన సరోజిని మేడం బెంగళూరు నుంచి వచ్చారు. మేడంని సాధారణంగా ఆహ్వానించుకుందాం. మేడం ఎంచుకున్న టాపిక్ 7 ఎక్స్పీరియన్స్ అనే మంచి టాపిక్ ఎంచుకున్నారు. మేడంకి వెల్కమ్ చెప్దాం. నమస్తే మేడం, వెల్కమ్ మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆత్మబంధులందరికీ ఆత్మ ప్రణామాలు. ఫర్ యూ, మీకోసం. భలే ఉంది కదండి ఛానల్ పేరు. మన కోసమే విశేషంగా జ్ఞానాన్ని పంచుకోవడానికి వచ్చిన ఒక ప్లాట్ఫామ్. థ్యాంక్ యూ ఫర్ యూ, మీకోసం ఛానల్. ఈరోజు మనం చక్కగా జీకే సార్ గారు చెప్పిన జ్ఞానాన్ని పంచుకుంటున్నాం మాస్టర్స్. ఇలాంటి ఒక జ్ఞాన పిపాసుల్ని తయారు చేసినందుకు బ్రహ్మర్షి పితామహ డాక్టర్ సుభాష్ పత్రి సార్ మరి ఆ జ్ఞానానికి సరిగ్గా నెయ్యి పోసి జ్ఞానం ఇవ్వడానికి జీకే సార్ గారు చేసిన ఈ స్పిరిచువల్ టాబ్లెట్స్ కి కోటి కోటి ప్రణామాలు. ఎంత సులభం చేసేసారండి ఈ జ్ఞానాన్ని. ఏ జ్ఞానాన్ని పొందడానికి మనం ఇన్ని బుక్కులు చదివి ఎన్నెన్నో డిగ్రీలు పొందుతారో, మాస్టర్స్ డిగ్రీస్ తీసుకుంటారు. అలాంటి జ్ఞానాన్ని చాలా సులువుగా ప్రతి ఒక్క మనిషి, అంటే ఈవెన్ హౌస్ వైఫ్, ఇంట్లో ఉండే చదువు లేని వాళ్ళు, వాళ్ళతో సహా అర్థం చేసుకునేటట్టుగా రూట్ కాజెస్ చెప్తున్నారండి. ఎలా కనిపెట్టాలి, డయాగ్నోసిస్ చాలా ఇంపార్టెంట్. ఏ రోగాలకైనా ఏ సమస్యకైనా రూట్ కాజ్ తెలిసిందంటే మనం దానికి సమాధానం వెతుకోవచ్చు అనమాట. సో ఎంత సులువుగా ఆ సమాధానాలు తెలుసుకునే విధానాన్ని మనకు ఇక్కడ నేర్పించినందుకు అగైన్ అండ్ అగైన్ హార్ట్ఫుల్ థ్యాంక్స్ మాస్టర్స్. మనం ఈరోజు తెలుసుకునే విషయం వచ్చి 7 ఎక్స్పీరియన్సెస్. మనం లైఫ్లో పుట్టిందే ఎక్స్పీరియన్స్ తీసుకోవడానికి కదండి, ఈ భూమి మీద వచ్చిందే ఎక్స్పీరియన్సెస్ తీసుకోవడానికి. అలాంటి ఎన్నెన్నో ఎక్స్పీరియన్సెస్ లో, అనుభవాల్లో కొన్ని చాలా విలువగల ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయి. ఇవి తెలుసుకుంటే మన ఈరోజు సమస్యలు, శారీరకంగా కానీ మానసికంగా కానీ ఏ సమస్యలు మన జీవితంలో వస్తున్నాయో దాన్ని వడగట్టి రూట్ కాజ్ తెలుసుకుంటే రిపేర్ చేసుకోవడం, దానికి ఒక ఉపాయం చేయడం ఈజీ అవుతుంది. సో ఆ 7 అనుభవాలు ఎందుకు వస్తున్నాయి, అవి ఏం చెప్తున్నాయి, దాని గురించి మనం ఎలా స్పందించాలి, ఏం నేర్చుకోవాలి. సో మాస్టర్, ఆ 7 ఎక్స్పీరియన్సెస్ లో ఒకటి చాలా చాలా విలువైంది. మనందరికీ తెలుసు, ధ్యానానికి వచ్చిన తర్వాత అందరూ ఆ ఎక్స్పీరియన్స్ కోసమే ఆశపడతాం అనమాట. అండ్ దట్ ఈస్ థర్డ్ ఐ ఎక్స్పీరియన్స్ మాస్టర్. థర్డ్ ఐ అనగా, ఇంతకు ముందు అయితే థర్డ్ ఐ మాస్టర్స్ అంటే ఏదో ఒక గొప్ప, చాలా సాధన చేశారు, ఎన్నెన్నో ఏళ్లుగా సాధన చేశారు అలా అనుకుంటామండి. అయితే థర్డ్ ఐ అనేది ప్రతి మనిషిలో ఉంటుంది. అది ఈ శరీరానికి ఉండే కళ్ళు కాదు, మూడో నేత్రం అని మనకు శివుడి పిక్చర్ చూపించేటప్పుడు ఎప్పుడు చూపించారు. మనం ఏమనుకున్నాం, ఆయనకు మాత్రమే ఉంది మూడో కన్ను అలా అనుకున్నామండి. ఎందుకంటే అజ్ఞానం వల్ల. మనందరికీ మూడో కళ్ళు ఉందండి. ఈరోజు సైన్స్ కూడా దానికి పుష్టి ఇస్తా ఉంది. ఒక ఛానల్ ఉందండి, గాయా ఛానల్ అని. మీరు ఆ ఛానల్ చూస్తే ఇలాంటి విషయాల్ని చక్కగా వీడియోతో సహా పిక్చర్ అండ్ డయాగ్రామ్ వేసి మీకు కంప్లీట్లీ ఎక్స్పీరియన్స్ ఇస్తారు, విజ్డమ్ ఇస్తారన్నమాట. నేను అది చూసి నిజంగానే ఆశ్చర్యపోయాను. ఆ సైన్స్ కూడా ఇది ఉంది ఇంతవరకు. థర్డ్ ఐ, మరి 6th సెన్స్, ఇంకా ఆత్మ, ఇలాంటివి కాదు, లేదు అనేవారు సైన్స్ చదువుకున్న వాళ్ళు. ఈరోజు సైన్స్ కూడా చెప్తా ఉంది ఇవన్నీ ఉన్నాయి. ఎక్కడుంది స్పాట్ కూడా చెప్తున్నారండి, ఆ థర్డ్ ఐ స్పాట్. సో పురాతన కాలంలో ఎలా కనిపెట్టారండి ఆ స్పాట్ అక్కడే ఉంది, ఇక్కడే ఎందుకు చూపించారు థర్డ్ ఐ? ఇంకా ఎక్కడైనా చూపించవచ్చు కదా, ఈ 2 కళ్ళు మధ్యలో ఇంకో ఐ పెట్టి ఉండొచ్చు కదా, ఎందుకు ఈ స్పాట్? కరెక్ట్ గా ఒక స్పాట్ ఉంది, దానికి ఒక డైమెన్షన్స్ ఉన్నాయండి. ఆ డైమెన్షన్స్ లో ఒక చిన్న స్పాట్ అన్నమాట.
అక్కడ ఉంది మన థర్డ్ ఐ. అంటే ఒక థియేటర్ లాగా ఉందండి. చిన్న థియేటర్ అన్నమాట. చూడ్డానికి చాలా ఒక బిందువు అంత మాత్రమే ఉండేది. మన పీనియల్ గ్లాండ్ అక్కడ ఉంటుంది. అక్కడ అది ఎలా వర్క్ అవుతుందంటే, ఆ పీనియల్ గ్లాండ్‌లో ఒక చిన్న క్రిస్టల్ ఉందంట. ఆ క్రిస్టల్ వెలుతురులో వచ్చేస్తే అంటే దానికి లైట్ తగిలితే, ఆ లైట్ ఎక్కడి నుంచి రావాలండి? మన జ్ఞానం అనే లైట్, మన హ్మ్, కాస్మిక్ ఎనర్జీ మనం ఎప్పుడు తీసుకుంటామో, లైట్ రూపంలో అది మన లోపల ప్రవేశం చేసి, ఆ పీనియల్ గ్లాండ్‌లో ఉండే క్రిస్టల్ పైన పడితే, వెంటనే మనకు థర్డ్ ఐ విజన్స్ రావడం మొదలవుతుంది. ఎంత సులభం అంటే ధ్యానంలో కూర్చొని ఇది ప్రాక్టీస్ చేస్తూ ఉంటే, అది కావాలని కోరుకోకూడదండి. అది జరుగుతుంది. ఎలా అయితే కళ్ళు తెరిస్తే చూస్తాం అంతే. కళ్ళు తెరవాలి. కళ్ళు తెరిసిన తర్వాత చూడాలి అనే ఒక ప్రక్రియ జరగదు. అది ఆటోమేటిక్. అలాగే థర్డ్ ఐ ఎక్స్‌పీరియన్స్ ఆల్సో ధ్యానం చేసే వాళ్ళందరికీ వచ్చే అనుభవం అండి. అయితే కొందరు కనిపెడతారు, కొందరు మిస్‌గైడ్ అవుతారు, కొందరు కన్‌ఫ్యూజ్ అవుతారు. ఎందుకండి ఈ థర్డ్ ఐ విజన్ కావాలి అని మీకు ఈ క్వెషన్ వచ్చిందనుకోండి మనసులో. మనకెందుకండి థర్డ్ ఐ? ఇది బాగానే ఉంది. బాగానే ఉన్నాం గదా! ధ్యానం చేసుకుంటున్నాం, పూజ చేసుకుంటున్నాం అంటే మాస్టర్స్ థర్డ్ ఐ అంటే క్లారిటీ గల విజన్. ఈ 2 భౌతిక కళ్ళులతో ఏదైతే చూస్తున్నామో అదంతా ఫాల్స్ వరల్డ్ అన్నమాట. ఇది ఒక మాయ. మాయా సృష్టి ఏదైందో అది చూస్తున్నాం. అది సత్యం కాదు. సత్యం తెలుసుకోవాలంటే మన థర్డ్ ఐ విజన్ చెప్తుందండి. సో, థర్డ్ ఐ నుంచి ఏమవుతుందంటే మనకు మాస్టర్స్ నుంచి ఎందుకంటే మనం కనెక్టెడ్‌గా ఉంటామండి. ఆల్ ఆస్ట్రల్ మాస్టర్స్‌తో కనెక్టెడ్‌గా ఉంటాం. వాళ్ళు మనతో కమ్యూనికేట్ చేయాలి. వాళ్ళు ఏదైనా చూపించాలి అనుకున్నప్పుడు ఈ కళ్ళలతో మనం చూడలేమండి. అది మనకు ఇన్నర్ మెసేజెస్ వస్తాయి. సో, థర్డ్ ఐ ఎక్స్‌పీరియన్స్‌తో మనకు ఇన్నర్ మెసేజెస్ వస్తాయి. ఇన్నర్ మెసేజెస్ అంటే ఏంటి? ఇన్నర్ మెసేజెస్ అంటే ఈ జన్మకి కావాల్సిన, ఈ జర్నీలో కావాల్సిన ఆహ్, విజ్డమ్ అంతేకాదు ఈ సమయంలో నేను ఈ సృష్టిలో వచ్చానా? ఇప్పుడు నా రెస్పాన్సిబిలిటీస్ ఏమున్నాయో, సో, నా ప్రతి ఈ శరీరానికి కావాల్సిన రెస్పాన్సిబిలిటీస్ అంతే కాదు, విశ్వానికంతా నా రెస్పాన్సిబిలిటీస్ ఉందండి. నా సామర్థ్యం ఏంటి? నేనేమి చేయగలను? నేనెందుకు ఇక్కడికొచ్చాను? దానికి కావాల్సిన ఇప్పుడు ఎందుకు చేయలేకపోతున్నాను? ఇవన్నీ విషయాలకి ఆన్సర్ థర్డ్ ఐలో మనకు దొరుకుతాయి. మాస్టర్స్ వి వేరే రూపంలో మీకు డైరెక్ట్‌లీ ఫిజికల్ రూపంలో కనిపించి చెప్పొచ్చు. లేదా ఏదో ఒక సీన్ లాగా చూపించి మీకు ఇది చేయమని గైడెన్స్ ఇవ్వచ్చు. మీకు క్లారిటీ వస్తుందండి. ఇది సత్యం. ఎందుకంటే మన వేదాలు, పురాణాలు, శాస్త్రాల్లో మనం ఎన్నో విషయాలు తెలుసుకున్నాం. ఈరోజు సైన్స్ కూడా ఒప్పుకునే స్థితికొచ్చింది. అయితే ఆ విషయం వాళ్ళు ఎలా చెప్పగలిగారు? అప్పుడు వాళ్ళు ధ్యానంలో ఉండి, వేలాది సంవత్సరాలు ధ్యానం చేసి ఎందుకంటే సరిగ్గా క్లారిటీతో కనిపించొచ్చు. అయితే మనం కాంటెంప్లేషన్ కరెక్ట్‌గా చేయగలుగుతామా? మనకు క్లారిటీ లేదంటే ఈ భౌతిక అనుభవాల్ని బట్టి మనం కాంటెంప్లేట్ చేస్తాం. లేదు. అలా కన్‌ఫ్యూజన్ ఉండకూడదు. ఫుల్ క్లారిటీ కావాలంటే ఇంకా ఎక్కువ ధ్యానం చేయాలి. అందుకే ఋషిమునులు, మహర్షులు ఏం చేశారంటే వేలాది సంవత్సరాలు ధ్యానం చేసి క్లారిటీగా ఏ మెసేజెస్ వచ్చాయో, ఏ విజ్డమ్ వచ్చిందో అదంతా వాళ్ళు రాసిందే వేదాలు, శాస్త్రాలు, ఉపనిషత్తులు ఇవన్నీ అందులో ఉండే విజ్డమ్ ఎక్కడి నుంచొచ్చింది? వాళ్ళు కూర్చొని థర్డ్ ఐతో చూడగలిగారు. సో, కంటిన్యూయస్‌గా వాళ్ళు విజ్డమ్ ఫ్లోలో వెళ్ళిపోయారండి. అందుకే అన్ని గ్రంథాలు అంత విజ్డమ్ విత్ క్లారిటీ. ఏదైతే ఈరోజు సైన్స్ ఇంకా కనిపెట్టలేదో అది కూడా ఎప్పుడో అయిపోయింది. ఎన్నెన్నో వేళ్ళ ఆహ్, ఆహ్, సంవత్సరాల క్రితమే జరిగిపోయిందనమాట. సో, ఇంకో మాట చెప్తాను చూడండి. వాళ్ళు చూసారు, చెప్పారు. అయితే ఇప్పటికి ఆ బుక్స్ అనేది లేదండి. బుక్స్ అంటే ప్రింటింగ్ అనే ఒక టెక్నాలజీ డెవలప్ అయింది ఇప్పుడిప్పుడే. అబ్బా! మహా అంటే ఒక 500 సంవత్సరాలు అని పెట్టుకుందామండి. అయితే జ్ఞానం వచ్చింది ఎన్నో వేల సంవత్సరాల క్రితం కదా! అయితే ఆ మధ్యలో ఈ విజ్డమ్ ఎలా కంటిన్యూ అయింది? అంటే నేను ఒకటి చూసాను, అది ఉంది అని చెప్పగలిగితే నా శిష్యులు అందుకే ఆశ్రమం అని పెట్టి వాళ్ళకి ప్రాక్టీస్ చేయించి, వాళ్ళు కూడా థర్డ్ ఐ ఎక్స్‌పీరియన్స్ పొందేటట్టు, వాళ్ళు కూడా చూసేటట్టు. సో, అందరూ చూసిన వాళ్ళే చెప్తూ వచ్చారండి. ఇది
జస్ట్ ఒక ఫ్యాన్ ఫాలోయింగ్, బుక్స్ రాసినందుకు జరిగిన విషయం కాదు. సో, మనకు థర్డ్ ఐ విజన్, థర్డ్ ఐ మెసేజెస్, థర్డ్ ఐ ఎక్స్‌పీరియన్సెస్ చాలా ఇంపార్టెంట్. ఈరోజు ఎలా అయిందంటే మనం బుక్ చదివితేనే నమ్ముతాము. గూగుల్‌లో చెప్తేనే నమ్ముతాము. ఎవరైనా దానికి పుష్టి ఇస్తేనే నమ్ముతాము. అలా మనం పిచ్చిగా బ్లైండెడ్‌గా వేరే వాళ్ళ మీద ఆధారపడుతున్నాం. అయితే థర్డ్ ఐ ఎక్స్‌పీరియన్స్ అంటే పర్సనల్ అండ్ పర్ఫెక్ట్ విజ్డమ్ అన్నమాట. సో, ఈ మెసేజెస్ మనకు ఎలా హెల్ప్ అవుతాయంటే మన సోల్ జర్నీకి చాలా చాలా ఇంపార్టెంట్ అయిన ఒక అనుభవం అండి. రెండో అనుభవాలు ఇంకా కొందరికి అవ్వటం లేదు. థర్డ్ ఐ విజన్ రావటం లేదు అనుకుంటే వాళ్ళు భయపడాల్సిన అవసరం లేదు. ఇంకో మార్గం ఉంది విజ్డమ్ పొందడానికి, ఎక్స్‌పీరియన్సెస్ పొందడానికి. అదే స్పిరిచ్యువల్ బుక్ రీడింగ్ అండి. అసలు స్పిరిచ్యువల్ బుక్ అనగా ఇన్నేళ్ళు మనం ఏమనుకున్నామంటే ఏదో భగవద్గీత, రామాయణం, మహాభారతం, కృష్ణుడి గురించి, భాగవతము అలా లేదా అమ్మవారి గురించి బుక్స్ చదవడాలు, శ్లోకాలు చదవడాలు. అక్కడ వేరే మాస్టర్స్ అనుభవంతో చెప్పిన మాటల్ని చదవడం వరకే ఆగిపోయిందండి. ఇక్కడ మనం ఎక్స్‌పీరియన్స్ తీసుకుంటున్నాం. స్పిరిచ్యువల్ బుక్స్ అంటే అనుభవంతో చెప్పిన మాటల్ని మనం విజ్డమ్ తీసుకొని ఆ అనుభవం మనం కూడా పొందాలి. అప్పుడే. అమ్మ ఇలా చేస్తే కనిపిస్తుంది అని శంకరాచార్యులు చెప్తే మనం కూడా అది చేసి చూడగలగాలి. మనం ఏం చేస్తామండి ఆయన చెప్పిన మాటల్ని బట్టి అలా అదే ఫాలో అవుతూ ఉన్నాం. అందుకే మనకు అనుభవం రాలేదు. అయితే ధ్యానానికొచ్చిన తర్వాత నిజంగా గర్వంగా ఉంటుంది. నిజంగా ఇన్ని మాస్టర్స్ ఉన్నారా? ఎందరో అనుభవాల్ని బుక్కు రాసారా? అసలు తెలియనే తెలీదండి. ఎక్కడో ఉంటాయి అనుకున్నాం. చాలా ఫేమస్‌గా ఉన్న వాళ్ళు ఓషో, అలాంటి వాళ్ళు బుద్ధ, అలాంటి వాళ్ళ గురించి తెలుసుకున్నాం. అయితే ఇంకా సీక్రెటివ్‌గా ఎందుకు పెట్టారంటే, మనిషి ఎదగాలి అని కోరిక పుట్టిన వాళ్ళు మాత్రమే ఆ బుక్ దగ్గరికి వెళ్ళగలుగుతారండి. సో, ఒక స్పిరిచ్యువల్ బుక్ మీ చేతికొచ్చింది, మీ అనుభవానికొచ్చింది, అంటే మీ విజ్డమ్‌కొచ్చింది అంటేనే యూ ఆర్ ద చోజన్ వన్. మన పత్రి సారొచ్చి స్పిరిచ్యువల్ బుక్స్ లిస్ట్ ఇస్తూనే ఉంటారు. అలాంటి లిస్ట్ నేనైతే రాసుకొని పెట్టుకుంటానండి. నా ఏ బుక్ చూసినా దాని వెనక పత్రి సార్ చెప్పిన బుక్ లిస్టే ఉంటుంది. ఎందుకంటే ಇದು ಬೇಡ. మనం ఈ బుక్ ఉంది అని తెలుసుకున్న తర్వాత ఒక ఆశ కలుగుతుందనమాట. నేను ఇది చదవాలి అని. చదివితేనే మనకు అందులో ఉండే విజ్డమ్ టచ్ అవుతామండి. సో, స్పిరిచ్యువల్ బుక్స్ చదవడంతో మనం స్పిరిచ్యువల్ బుక్ అంటే హ్మ్. ఏదేదో అనుభవాలు ఒక్కసారి చదవాలండి. ఇప్పుడు 'హిమాలయన్ మాస్టర్స్' బుక్స్ ఉంటాయి. అది వాళ్ళ ఫిజికల్ అనుభవాలు. అయితే ఫిజికల్ అనుభవాలతో పాటు ఎలాంటి బుక్ చదవాలంటే తత్వజ్ఞానం ఉండే పుస్తకాలు చదవాలండి. ఈ తత్వాన్ని అర్థం చేసుకోవడానికే మనం ఈ పుట్టి వచ్చాము. అది తెలియక మనం ఓన్లీ ప్రాపంచిక సుఖంలో ఉండిపోయి ఆ జ్ఞానానికే బలి అయిపోతూ ఉంటే మన ఎదుగుదల అవ్వదు. మళ్ళీ మళ్ళీ పుట్టి రావాల్సొస్తుంది. ఎన్ని సార్లు పుట్టొచ్చినా మన ధ్యేయం ఒక్కటే స్పిరిచ్యువల్ విజ్డమ్. స్పిరిచ్యువల్ విజ్డమ్ దొరక్కపోతే మీరు 1000 సార్లు జన్మెత్తినా అది వేస్టే. అంటే మళ్ళీ మీరు వస్తారు. మీకే తెలిసిపోతుంది. అయ్యో! ఇలా వెళ్ళొచ్చానే, ఓహ్! చేయలేదే. ఎలా అయితే మనం షాపింగ్‌కెళ్తాము. ఏదో కొనాలని వెళ్ళాము. కొనలేకపోతే ఏం చేస్తామండి? మళ్ళీ ఇంకోసారి వెళ్ళాల్సొస్తుంది కదా! ఇష్టం లేకపోయినా అగైన్ అండ్ అగైన్ అండ్ అగైన్ విజిట్ చేస్తామనమాట. సో, అలా మనం ఈ భూమిని విజిట్ చేయాల్సొస్తుంది. అందుకే ఇప్పుడు తెలుసుకున్న తర్వాత స్పిరిచ్యువల్ బుక్స్ రీడింగ్ చాలా చాలా ఇంపార్టెంట్. మన ఓన్ ఎక్స్‌పీరియన్సే చూసుకోండి. మీరిక్కడొచ్చిన తర్వాత ఒక్క బుక్ అయినా స్పిరిచ్యువల్ బుక్ చదివే ఉంటారు. ఆ బుక్ చదివిన తర్వాత మీరు ఆలోచించే విధానం మారిందా? మీకు ఎన్నో సత్యాలు తెలిసిపోయాయా? మీరు అలా చేసినందుకు మీ రియల్ లైఫ్‌లో అంటే డే టు డే లైఫ్‌లో మార్పులొచ్చాయా? అదే అండి. ఒక బుక్కు చదివితే ఒక ఒక బుక్ గురించి ఒక వీడియో అరగంట వీడియో చూస్తేనే ఇంత మార్పులొస్తే మనం కంటిన్యూయస్‌గా ఈ హాబిట్ డెవలప్ చేస్తే ఇంకా ఎంత బావుంటుంది. మనం ఈ హాబిట్ డెవలప్ చేస్తే మనల్ని చూసి మన బిడ్డలు కూడా నేర్చుకుంటారండి. బుక్స్ ఇంట్లో ఉంటేనే ఆ బుక్‌లో కూడా ఒక ఎనర్జీ అండి. బుక్‌లో నుంచి కూడా మనకు ఎనర్జీ వస్తుంది. సో, స్పిరిచ్యువల్ బుక్స్ ఎప్పుడు మన దగ్గర ఉండాలి. ఎన్నెన్నో మాస్టర్స్ అండి. ఇండియన్ మాస్టర్స్, మీ లోకల్ మాస్టర్స్ ఉంటారు. మీకు తెలిసిన మాస్టర్స్.
మన ఇండియన్ మాస్టర్స్ లేదా అబ్రాడ్‌కెళ్తే ఇంకా ఎన్నో మాస్టర్స్ మన పత్రి సార్ చెప్పిన ఎన్నో మాస్టర్స్ ఉన్నారు. ఫస్ట్ అక్కడి నుంచి స్టార్ట్ చేద్దాం. ఆ తర్వాత ఆయన చెప్పినంత మాత్రమే చదవాలని లేదు కదండీ! ఇంకా మీరు రిసర్చ్ చేస్తూ వేరే మాస్టర్స్ లేటెస్ట్‌గా వస్తూ ఉంటారు. వాళ్ళ బుక్స్ చదవాలండి. నేనైతే ఎక్కువగా పత్రి సార్ చెప్పిన బుక్కు ఫస్ట్ డౌన్‌లోడ్ చేస్తాను. నా బడ్జెట్‌లో ఉంటే పర్చేస్ చేస్తాను. ఈ మధ్య నేను 'అనస్తాషియా' అనే బుక్కు చాలా చాలా ప్రేమగా చదువుతున్నాను. ఎన్నో చోట నేను విజ్డమ్ పంచుతుంటే అప్పుడు అర్థమవుతా ఉంటుంది. పత్రి సార్ ఎందుకు ఈ బుక్‌ని ఇంత ఇష్టపడ్డారు అంటే, ఎన్ని విషయాలు చెప్పాలనుకున్నారో స్పిరిచువాలిటీలో అవన్నీ అక్కడ ప్రాక్టికల్‌గా ఎలా రియల్ లైఫ్‌లో ఇంప్లై చేయొచ్చు అనే విజ్డమ్ అక్కడుంది. అలాగే ఆయన చెప్పిన ఇంకో బుక్ 'థింకింగ్ అండ్ డెస్టినీ' అది స్టార్ట్ చేశానండి. ఇప్పుడు అనిపిస్తా ఉంది. ఇంతకుముందయితే ఆ బుక్ చూస్తేనే భయపడేవాళ్ళం. అమ్మో! ఈ బుక్కా ఎవరు చదువుతారబ్బా అని. అయితే విజ్డమ్ కనెక్ట్ అయితే మన ముందే ఆ మాస్టర్ కూర్చొని మనకు చెప్పినట్టుగా ఉంటుంది. సో, స్పిరిచువల్ బుక్ చదివి విజ్డమ్ తీసుకొని ఒక ఎక్స్‌పీరియన్సెస్ వస్తాయి కదా! అది చాలా విలువైన ఎక్స్‌పీరియన్స్ అండి. సో, నెక్స్ట్ విజ్డమ్ వచ్చి, ఇది జరిగిన తర్వాత పత్రి సార్ చెప్పినట్టే ఒకటి మెడిటేషన్ చేసి థర్డ్ ఐ, నెక్స్ట్ ఈస్ బుక్ రీడింగ్, నెక్స్ట్ ఈస్ సజ్జన సాంగత్యం. వండర్‌ఫుల్ కదండీ! గాసిప్ కోసం మనం రోజంతా కూర్చొని గాసిప్ చేసామండి. రోజంతా ఫన్ కోసం పిల్లలు కూడా రోజంతా ఫ్రెండ్ సర్కిల్‌లో గడుపుతారు. పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడడానికి మనకు మనుషులు కావాలి అనిపిస్తుంది. అయితే ఇది ఎంత మంచి సమయమో, అందరూ అలా కలిసినప్పుడు చక్కగా కూర్చొని విజ్డమ్ షేరింగ్ చేసుకుంటే. ఎందుకంటే కొందరికే విజ్డమ్ హ్మ్. ఒకసారి టచ్ అవుతుందనమాట. ఆ ఎక్స్‌పీరియన్స్‌ని వాళ్ళు ఇంట్రెస్టింగ్‌గా చెప్పగలిగితే అంతమందికి మీరు ఇనిషియేట్ చేసినట్టవుతుంది. అలా మీరు సజ్జన సాంగత్యాన్ని ఉపయోగించుకోవాలి. అందుకే పత్రి సార్ నో గాసిప్, నో గాసిప్ అన్నారు. గాసిప్‌తో మన ఎనర్జీ లీక్ అయిపోతుంది. అందుకే ఎక్కడ గాసిప్ అంటే ఆ గ్రూప్ ఎక్కడ తయారవ్వాలంటే, మనం ఫ్రెండ్ సర్కిల్ గాని, మన సొసైటీ గాని, సర్కిల్‌ని ఎలా చూజ్ చేయాలంటే, ఎక్కడైతే ఈ విజ్డమ్ కోసం ఆతృతతో వెయిట్ చేస్తున్నారో, మీ మాటని చక్కగా వినాలనుకుంటున్నారు. అలాంటి వాళ్ళతో మీరు కలవాలి. లేదా ఎవరైనా చెప్పేవాళ్ళుంటే అక్కడ కూర్చొని వాళ్ళ మాట వినాలి. ఎప్పుడు నేనే మాట్లాడాలని ఉండదండి. సో, సజ్జన సాంగత్యం ఆల్సో ఈస్ వెరీ, వెరీ ఇంపార్టెంట్. ఎలాంటి ఫ్రెండ్స్‌తో మీరు తిరుగుతున్నారో అది చూసి మీరెలాంటి వాళ్ళో చెప్పగలుగుతారు. సో, మీ క్వాలిటీ ఎలా ఉంటుందంటే మీరు ఎవరితో తిరుగుతున్నారో, మీరు ఎవరితో ఎక్కువ సమయం గడుపుతారో మీలో అలాంటి మార్పులు రావడం మొదలవుతాయి. అందుకే పేరెంట్సు కొంచెం ఏ పిల్లల్లో మనం ఇష్టం లేని అలవాట్లను చూస్తే అక్కడ వెళ్ళొద్దు, వాళ్ళతో ఆడుకోవద్దు, వాళ్ళతో మాట్లాడొద్దు అనే ఒక రూల్స్ పెట్టేస్తామండి. ఎందుకు? మీ బిడ్డలో ఒక పాజిటివ్ ఎంత స్ట్రాంగ్‌గా ఉండాలంటే 10 మంది నెగెటివ్ ఉన్నా అక్కడికెళ్ళి వాళ్ళని మార్చగలిగే శక్తి మనలో ఉండాలి. సో, సజ్జన సాంగత్యం అంటే తీసుకోవడమే కాదు, ఇవ్వడం కూడా ఉంటుంది. అవాయిడ్ చేయకూడదు. అవకాశం దొరికినప్పుడు సజ్జన సాంగత్యం చేయాలి. అక్కడ వాళ్ళని సజ్జనులుగా మార్చాలి. ఎలా మార్చుతామండి? జ్ఞానం అనేది అలా ఉంది. వాళ్ళు మారిపోతారు. మనం ఏమి చెయ్యము. జ్ఞానం వాళ్ళకిష్టం ఉన్నా లేకపోయినా జ్ఞానాన్ని పంచుకోవడానికి ప్రయత్నించండి. అప్పుడు వాళ్ళ జీవితంలో ఆ సమయం వచ్చిందనుకోండి, వాళ్ళు వెయిట్ చేస్తూ ఉంటారు. ఆ సోలు వెయిటింగ్‌లో ఉంటుంది. అప్పుడు టక్కని మారిపోతారు. లేదా మారలేదండి నేను ఎన్ని సార్లు చెప్పినా అంటే వాళ్ళింకా రెడీ అవ్వలేదు వదిలేసేయండి. మీరు ఇంకో గ్రూప్‌ని చూసుకోండి. అలా సజ్జన సాంగత్యం జరుగుతూనే ఉండాలి. ఎప్పుడు జరగాలండి? నాకు టైమే లేదు అంటే అది మీ ఇంట్లో నుంచి స్టార్ట్ చేయొచ్చు. మీరు మీ పిల్లలతో, మీ హస్బెండ్‌తో మాట్లాడేటప్పుడు ఎందుకు మీరు ఇంటి విషయాలే మాట్లాడాలా? అక్కడ సజ్జన సాంగత్యం జరగడానికి అవకాశం లేదా? అక్కడి నుంచి స్టార్ట్ చేయండి. మీరు ఒక మంచి వీడియో చూసారా? మీరు ఒక మంచి బుక్ చదివారా? మీ ఆయనతో చెప్పండి. ఎందుకు పక్కింటావిడ అలా అనింది, వాళ్ళు అలా అన్నారండి, మీ అక్క ఇలా ఫోను చేసిందండి అని ఆ విషయాలు మాట్లాడడానికి మనకు సమయం ఉంది గదా! అలా అయితే ఈ విషయాలు మాట్లాడడానికి కూడా సమయం ఉంది. ఆయన వినిపించుకోరండి, లేసెళ్ళిపోతారండి అంటే మీరు ప్రయత్నించండి. మీ ఎనర్జీ హైగా ఉంటే, ఆ విజ్డమ్ పవర్‌ఫుల్‌గా ఉంది అంటే ఖచ్చితంగా వాళ్ళు వింటారు.
నేనైతే మా ఆయన్ని ఎలా పట్టుకొని కూర్చోపెట్టేదాన్నంటే, "నాకెవ్వరు ఫ్రెండ్స్ లేరండి. మీరే నా ఫ్రెండు" అని చెప్పేదాన్ని. పెళ్ళైన దగ్గర నుంచి. నాకు నిజంగానే ఫ్రెండ్ సర్కిల్ లేదు. చిన్న వయసులో పెళ్ళయింది. పెళ్ళైన తర్వాత చాలా దూరం వెళ్ళిపోయాం. అప్పుడు ఫ్రెండ్స్ లేరే, నాకు ఫ్రెండ్స్ లేరే అని బాధపడేదాన్ని. అప్పుడు మా ఆయనతో చెప్పాను, "నువ్వే నా ఫ్రెండు. నువ్వెప్పుడు నా ఫ్రెండ్ లాగే ఉండాలి." అందుకు నేను వచ్చిన అనుభవాలు నేను చాలా ఎర్లీగా స్పిరిచ్యువల్ జర్నీ స్టార్ట్ చేశానండి. చాలా బుక్స్ చదవడము, వీడియోలు, అప్పుడు సినిమాలు చూసాను. అంటే ఇంగ్లీష్ మూవీస్, స్పిరిచ్యువల్ ఇంగ్లీష్ మూవీస్ భలే ఉన్నాయండి అప్పుడు. సైన్స్ ఫిక్షన్ అనే పేరు మీద చూపించేవాళ్ళు. అయితే అందులో ఉండే విజ్డమ్‌ని సరి అయిన సమయంలో నాకు దొరికింది. అలాగే పాడ్‌కాస్ట్ కూడా అప్పుడు కూడా చాట్ షోస్ అని ఉండేవి. చాట్ షోస్ కూడా భలే ఉన్నాయండి అప్పుడు. అది కూడా వినేదాన్ని. 'ఓప్రా విన్‌ఫ్రీ' మీరు పేరు విని ఉంటే, నేను ఆవిడ ఫ్యాన్ అన్నమాట. నేను 30 ఏళ్లుగా తనని ఫాలో చేశాను. నాలో ఈరోజు ఒక స్పీచ్ టెక్నిక్ గాని, ఒక ఒక కాన్ఫిడెన్స్ గాని వచ్చింది అంటే ఐ రియల్లీ థాంక్ హర్. బికాజ్ నాకు అలా అవ్వాలి అనే ఉండింది తన మాటలు విని. తను అన్ని టాపిక్స్ మీద చక్కగా మాట్లాడగలిగేది. సో, ఆ మాటలు విని ఈరోజు ఓప్రా ఇలా చెప్పిందండి, ఈరోజు ఇలా జరిగిందండి, ఈ సినిమాలో ఇలా అని అందులో ఉండే విజ్డమ్. ఈవెన్ క్రాస్ సర్కిల్స్ గురించి వీడియోస్ నేను వీడియోస్ కాదు సినిమాలు 30 ఇయర్స్ బ్యాకే చూసానండి. అప్పటి నుంచే నాకు క్రాప్ సర్కిల్స్ గురించి ఎన్నో విషయాలు తెలుసు. ఏలియన్స్ గురించి తెలుసు. అంటే విజ్డమ్ వస్తూనే ఉంది. కోరుకున్నాను. విజ్డమ్ వచ్చింది. ఎలా వచ్చింది? అది ఒక విధానం. నెక్స్ట్ వచ్చి సాంగత్యంతో షేర్ చేశాను. పిల్లలు వినలేదండి. సో, పిల్లలతో నేను చేయలేకపోయాను. సపోజింగ్ మీ పిల్లలు వింటారు. చాలా మాస్టర్స్ ఉన్నారండి. నా వీడియోస్ చూసిన తర్వాత చెప్తారు. నేను ఇమ్మీడియేట్‌గా మా పిల్లలకి ఫోను చేసి చెప్పాను. వాళ్ళని చూడమన్నాను. ఇది ఇలా ఉంది అని చెప్పాను. అంటే అది కూడా సజ్జన సాంగత్యమే. సో, డోంట్ వర్రీ. నాకెవరు లేరు. నేనెక్కడికెళ్లి చేయాలి? నా మాట ఎవరు వింటారు? మీ ఇంట్లో నుంచి స్టార్ట్ చేయండి. మళ్ళీ మీ ఫ్రెండ్స్, ఆ తర్వాత రిలేటివ్స్. అలా చేస్తూ ఏమవుతుందంటే, ఏ విజ్డమ్‌ని మనం షేర్ చేస్తున్నామో, ఇది రివిజన్ అవుతూ ఉంటుంది. ఎంత రివిజన్ అయిపోతుందంటే, ఆ మాటలు మీరు ఆ మాటలు ఒక్కటైపోతారు. మీకు తెలియకుండా ఆ మాటలు ఎలా దిగి మీలో ఐక్యమైపోతుందంటే, మీరు మీలో ఏ మార్పులు రావాలో ఆ విజ్డమ్ చదివిన తర్వాత ఆ మార్పులు ఆటోమేటిక్‌గా జరిగిపోతాయి. మీరు ఏది చేయాల్సిన అవసరం లేదు. సత్యం పలుకు అని చెప్తూనే ఉంటాము. అయితే సత్యమే పలకాలి అని ఎరుకతో చేయలేము. కొంచెం కష్టం. చేయగలము. బట్ కొంచెం కష్టం. అయితే ఈ పదే పదే రిపీటెడ్‌లీ ఈ మాట అనేసరికి మనలో ఆ క్వాలిటీ వచ్చేస్తుందండి. అందుకే చాలా మంది కన్జర్వేటివ్ ఫ్యామిలీలో ఉన్నవాళ్ళు, పెద్దవాళ్ళు ఇలాంటి మాటలు అన్నందుకు మన నేచర్ చూస్తేనే తెలిసిపోతుంది మనం అలాంటి కుటుంబంలో నుంచి వచ్చామని. ఎందుకంటే సజ్జన సాంగత్యం. ఎప్పుడూ సాంగత్యం అంటే కూర్చొని మీటింగ్ కాదు. ఎప్పుడూ ఆదాన ప్రదాన చ గివ్ అండ్ టేక్ ఆఫ్ విజ్డమ్ జరుగుతూనే ఉండాలి. ఇద్దరి మధ్యలో జరిగిన సజ్జన సాంగత్యమే 100 మందిలో చేసిన సజ్జన సాంగత్యమే. సో, సజ్జన సాంగత్యం చేస్తే వెరీ ఈజీలీ ఏ విజ్డమ్‌నైతే మనం తెలుసుకుంటున్నామో చక్కగా మన లోపల అది దిగిపోతుందండి. వి బికమ్ ఎక్స్‌పర్ట్ ఆఫ్ దట్ సబ్జెక్ట్. ఇంకా నెక్స్ట్ వచ్చి ఎక్స్‌పీరియన్సెస్‌లో కళల గురించి చెప్తున్నారండి. కళల్లో వస్తాయి కదా! అందులో నుంచి కూడా మనం ఎన్నో ఎక్స్‌పీరియన్సెస్ తీసుకుంటాం. ఇంతకు ముందైతే కళలు డిస్కషన్ చేసి పెద్దవాళ్ళు చెప్పేవారు. కల వచ్చిందంటే ఇలా వచ్చింది, అలా వచ్చింది. దానికొక క్లారిటీ ఉండేది. అంటే క్లారిఫికేషన్ ఎందుకు అలాంటి కల వచ్చింది అని. నేను అలాంటి ఒక ఫ్యామిలీలో నుంచి వచ్చానండి. పొద్దున్న లెవ్వంగానే మా అమ్మ, నేను అలవాటు కాఫీ టీ కప్పు తీసుకొని సోఫా మీద కూర్చొని ఫస్ట్ పని అదే. లెమ్మంగానే టీ పెట్టుకోవాలి, కూర్చొని కలలు చెప్పుకోవాలి. మర్చిపోతాం తర్వాత. కొంచెం లేట్ అయిందా మర్చిపోతామనమాట. వెంటనే అమ్మని చూసిన వెంటనే నాకు ఇలా అయింది, అలా అయింది నేను చెప్పడం, ఆవిడ చెప్పడం. ఎందుకు అనే మాటలు. ఇంకా మనం మాట్లాడుకుంటూనే వేరే వాళ్ళు, పక్కింటి వాళ్ళు అలా వచ్చేవారు. చాలా క్లోజ్ ఫ్యామిలీ అండి మాది. సో, వాళ్ళొచ్చి ఇంక గంట సేపు కూర్చొని కళల గురించే మాటలు. అందుకే ఈ విషయంలో కూడా నాకు విజ్డమ్ మాస్టర్స్ చాలా బాగా ఇచ్చారండి. సో, కళలలో ఆహ్, ఏది డైరెక్ట్‌గా ఉండదండి. అన్నీ సూచనాత్మకంగా అంటే హ్మ్. ఇట్ ఈస్ కాల్డ్ లైక్ ఎక్ రిప్రజెంటేటివ్‌గా.
ఒక కలలో వచ్చి ఒక చీమ కనిపించింది, చీమ వచ్చి కుట్టింది, కొందరికి పాము వచ్చి కుట్టింది ఉంటుంది. లేదా ట్రైన్‌లో వెళ్తున్నట్టుగా, ఫ్లైట్‌లో వెళ్తున్నట్టుగా, చంపేసినట్టుగా, లేదా డెడ్ బాడీని చూసినట్టుగా, లేదా నీళ్ళలో మునిగిపోయినట్టుగా అలాంటి కలలు వస్తాయి. లేదా ఎక్కడో ఆకాశంలో నుంచి పడిపోయినట్టుగా, అసలు భూమి తగలకుండా అలా పడిపోతూనే ఉన్నాను అనే భయంతో మళ్ళీ మెలకువొచ్చేస్తుంది. అలా పిచ్చి పిచ్చిగా ఏదైనా రావచ్చండి. అయితే అన్ని కలలు కాదు. రిపీటెడ్‌గా ఏదైనా కల వస్తా ఉందా? నాకు తరచూ ఒకేలాగా కల వస్తా ఉంది అంటే, అందులో ఏదో ఒక మెసేజ్ ఉంది. అక్కడి నుంచి మనం ఎక్స్‌పీరియన్సెస్ తీసుకోవాలి, విజ్డమ్ తీసుకోవాలి అని అర్థం. కొందరికి ఫ్యూచర్ ప్రిడిక్షన్స్ ఉంటాయి. అంటే జరగబోయే విషయాలు తెలిసిపోవడం అలాంటిది కూడా జరుగుతూ ఉంటుంది. వాళ్ళు కూడా కళల్లో తెలుసుకుంటారు. కళలు యాక్చువల్లీ చాలా పవర్‌ఫుల్ టూల్ అండి. ఇంతకుముందు కొందరికి కళలు చాలా స్ట్రాంగ్ అని తెలిసిపోతే వాళ్ళని పడుకోబెట్టి సమస్య చెప్పి వాళ్ళు కళలో చూసి చెప్పే వరకు అంటే వాళ్ళని అలా యూజ్ చేసేవారనమాట. ఈవెన్ కళ అంటే ఏంటి ఫస్ట్ తెలుసుకుందాం. కళ ఈజ్ యాక్చువల్లీ మన సబ్‌కాన్షియస్ మైండ్ ఏదైతే వెరీ పవర్‌ఫుల్ కదా! అక్కడి నుంచి మెసేజెస్ వస్తుంటాయండి. ఆ మెసేజెస్ ఎందుకు కరెక్ట్ అంటే సబ్‌కాన్షియస్ మైండ్‌లో కరెక్ట్ అయిందే ఫీడ్ అవుతుంది. ఏదైతే రిపీటెడ్‌గా ఒక ఫార్మ్ తీసుకుంటా ఉందో అదే ఫీడ్ అవుతుంది. మన ఈ కాన్షియస్ మైండ్‌లో కోటి కోటి విచారాలు వస్తాయి, పోతూ ఉంటాయి. గుర్తుండవు. ఎన్నొచ్చాయో మీరు పొద్దున్నుంచి ఎన్ని విచారాలొచ్చాయి, ఆలోచనలొచ్చాయి గుర్తు చేయమన్నా మీరు గుర్తుపెట్టుకోలేరండి. అందులో ఒక 2, 3, 4, 10 అంతే. బట్ థౌసండ్స్ ఆఫ్ థాట్స్ వచ్చి వెళ్ళిపోతాయి. అది కాన్షియస్ మైండ్‌తో చేసిన థాట్స్. అయితే సబ్‌కాన్షియస్ మైండ్‌లో ఉండేది మన కలలో కనిపిస్తుంది. గుర్తు ఉండదు. అయితే అది ఎక్కడో డీప్‌గా వెళ్ళి ఉంది గదా! ఆ విచారం మనకు కలలో తెలిసిపోతాయి. ఎలా తెలుసుకోవాలి అంటే ఒకటి ఇంటర్ప్రిటేషన్ ఉంది. రెండోది ఇక్కడ మనం ఎక్స్‌పీరియన్స్ మాట్లాడుకుంటున్నాం కాబట్టి, ఏం నేర్చుకోవాలి అని. ఎక్స్‌పీరియన్స్ అంటే మనం నేర్చుకోవాలి. కళలు చూసి మనం ఏం నేర్చుకుంటాము? అంటే ఇప్పుడు కళలో సపోజింగ్ మీరు చీమలు చూస్తున్నారు. ఎక్కువగా చీమలే కనిపిస్తూ ఉంటాయండి. ఎక్కడ చూసినా అక్కడ చీమలు అంటే చీమలు ఎలా ఉంటాయండి? ఎప్పుడూ తిరుగుతూనే ఉంటాయి. ఏదో ఒకటి చేస్తూనే ఉంటాయి. అంటే మీరు కూడా చీమల్లాగా ఐదర్ ఉన్నారు లేదా అలా తయారవ్వాలి. రెండిట్లో ఒకటి మీరే చూసుకోవాలి. మీకు వచ్చే అనుభవాలు మీకు మాత్రమే సీమితం. మీకే అర్థమవుతుంది. ఇంకా ఎవ్వరూ చెప్పలేరండి. నాకెందుకు ఇలాంటి కల వచ్చింది అని లేదా ధ్యానంలో ఇలాంటి అనుభవాలు ఎందుకొచ్చాయని అడగటం ఒక ఆఫ్‌కోర్స్ క్లారిటీ కోసం అడుగుతాం అనుకోండి. అయితే సరి అయిన ఆన్సర్ మనకు మాత్రమే తెలుసండి. మనం మనసు ఒప్పుకోదు చూడండి. మీరు ఎక్కడైనా చెప్పుకున్నారంటే, ఎందుకో తను చెప్తే నాకు మనసు ఒప్పుకోవడం లేదు. తను ఇచ్చిన క్లారిటీ అది కాదనిపిస్తా ఉంది. అలా మీకు థాట్ వస్తుందనమాట. అలాగే కలలు వచ్చినప్పుడు ఇప్పుడు చీమలొచ్చాయన్నాను. చీమలు ఈస్ షోయింగ్ హార్డ్ వర్క్. ఇప్పుడు మీరు హార్డ్ వర్క్ చేస్తున్నారా? చేయలేదా? అది మీకు తెలుసు. చేయటం లేదు అంటే మీరు హార్డ్ వర్క్ చేయాలి అనర్థం. అక్కడ మీకు ఆ ఎక్స్‌పీరియన్స్ వస్తా ఉంది. ఆ విజ్డమ్ అక్కడ ఇస్తా ఉంది. ఆ మెసేజ్ మీకు మాస్టర్స్ ఇస్తున్నారు. లేదా ఆల్రెడీ మీరు హార్డ్ వర్క్ చేస్తున్నారు. అంటే మీరు చాలా హార్డ్ వర్క్ చేస్తున్నారు అని కూడా అది విజ్డమ్ అయ్యుండొచ్చు. సో, ఆ క్లారిటీ మనకు వస్తుందండి. అలాగే కళలో ఆహ్, ఓల్డ్ ఏజ్ పీపుల్ కనిపిస్తున్నారు. ముసలోళ్ళు చాలా చాలా ముసలోళ్ళు అలా అసలు లెవ్వడానికి కష్టంగా ఉంది. బెడ్ మీద పడుకొనే ఉన్నారు. అలాంటి కళలు ఏదైనా వస్తే వాళ్ళేమి చేయలేకపోతున్నారు కదండీ! అంటే మీరు కూడా ముసలోళ్ళలాగా ఏమి చేయలేకపోతున్నారు. ఐదర్ బికాస్ ఆఫ్ సమ్ ఎనర్జీ డ్రైనేజ్ అది మనం చెక్ చేసుకోవాలి. హార్డ్ అండ్ ఫాస్ట్ రూల్స్ ఎక్కడ లేవండి. మనం చెక్ చేసుకోవాలి. నిజంగా నేను అలా అయ్యానా? నాలో అలా లేజీనెస్ వచ్చేసిందా? నేను చేయలేకపోతున్నానా? అది నిజంగా చూస్తే మీరు ఇంట్లో పని చేస్తూ ఉంటారు. అయితే చెయ్యాల్సిన పని ఏదైతే చాలా ముఖ్యమైన పని ఉందో మీరు చేయలేకపోతున్నారు. అందులో మీరు లేజీనెస్ చూపిస్తూ ఉంటే ఏదో ప్రాజెక్ట్ చేసుకొనుంటారు. అది కంప్లీట్ చేయకుండా అది అలా ఉండిపోయిందంటే కళ్ళలో మీకు మెసేజ్ ఒస్తుంది. లైక్ ఓల్డ్ పీపుల్. యూ ఆర్ బిహేవింగ్ లైక్ ఓల్డ్ పీపుల్. కమ్ ఆన్ గెట్ అప్ అని. సో, మీరు లేజీగా ఉన్నారు, చేయలేకపోతున్నారు. అలా ఒక మెసేజ్ అన్నమాట. ఇలాంటివి ఎన్నో ఉన్నాయి. చూడండి
నాకైతే నిజంగా స్పిరిచువల్ టాబ్లెట్ ఇష్టమైంది ఈ విషయాలు తెలుసుకున్న తర్వాత. ఇక్కడ స్పిరిచువల్ టాబ్లెట్ అనగా ఓన్లీ హ్మ్, హ్మ్, ఆరోగ్యం బాలేదు, అందుకే మెడిసిన్స్ కావాలి అలాంటిది లేదు. ఇక్కడ నాకు తెలిసినట్టు వాస్తు రిలేటెడ్ కూడా ఉంటాయి. ఎందుకంటే వస్తువులు చూసి కూడా మీ మనస్థితి చెప్పగలము. కళ్ళల్లో ఏం జరుగుతా ఉంది అది చూసి చెప్పగలము. సో, ఎంత విశేషమైన విజ్డమ్ కదండీ! అందుకే జీకే సార్‌కి అగైన్ అండ్ అగైన్ థాంక్ యూ. నాకైతే భలే అద్భుతం అనిపించింది స్పిరిచువల్ టాబ్లెట్. అందరికీ అనిపించిందనుకోండి. అందుకే మనం ఇక్కడ జాయిన్ అవుతున్నాం. ఇంకా తెలుసుకోవాలి. కామన్ మ్యాన్‌కి ఈ విషయాలు తెలిసి వాళ్ళు ఇందులో ఇంట్రెస్ట్ చూపిస్తే ఇంకా డీటెయిల్‌గా ఇంకా చాలా విషయాలున్నాయి. సో, నెక్స్ట్ వచ్చి రిపీటెడ్ ఇన్సిడెంట్స్ ఇది భలే ఉందండి. రిపీటెడ్‌గా ఏదైనా మన జీవితంలో జరుగుతా ఉంటే మనకొక లెసన్ ఏదో ఇస్తా ఉంది. ఏదో మెసేజ్ పాస్ అవుతా ఉంది. మనం చూస్తేనే మాకు తెలుస్తుందండి. అదర్‌వైజ్ అవి జరుగుతూనే ఉంటాయి. మనం అలా ఉండిపోతామనమాట. ఇది తెలుసుకున్న తర్వాత నేను నా లైఫ్‌లో ఎన్ని రిపీటెడ్‌గా జరిగాయో అవన్నీ చూసుకుంటున్నాను. అయితే చూసుకున్న వరకే అవుతుందండి. మార్పులు జరగటం లేదు. ఎందుకంటే అది మా హస్బెండ్ లైఫు, మా పాప లైఫ్‌తో రిలేటెడ్ అయ్యి, వాళ్ళు మనసులో వస్తే కదా మార్పులొస్తాయి. అయితే నేను చూసుకోగలుగుతున్నాను. మన లైఫ్‌లో ఇలా ఎందుకు జరుగుతా ఉంది. రిపీటెడ్‌గా ఉంటుందండి. ఎంత బ్యూటిఫుల్ తెలుసా? అవేర్‌నెస్‌లో ఉండడం అంటేనే లైఫ్‌ని ఒక సినిమా లాగా చూడడం. ఇది నేను కాదు గదా! అది ఎలా జరుగుతా ఉంది. సో, అది చూస్తూ ఉంటే చిన్న చిన్న విషయాల్లో తెలిసిపోతాయి. ఎన్ ఇక్కడ వచ్చి మనకు రిపీటెడ్ ఇన్సిడెంట్స్‌లో చెప్పులు రిలేటెడు లేదా డోర్ మ్యాట్ రిలేటెడు లేదా ఇంట్లో పాలు పొంగించేటప్పుడు పాలు పొంగిపోతూ ఉంటాయి. లేదా మాడిపోతా ఉంటుంది. టీ పెట్టారా మర్చిపోయారు. అన్నం పెట్టారా మర్చిపోయారు. మాడిపోతా ఉంది. అలాంటివి ఉంటాయి అనుభవాలు. అవి చూసుకొని మనం తెలుసుకోవాల్సిన కొన్ని విషయాలుంటాయి. సో, చెప్పులు రిలేటెడ్. చెప్పులు తెగిపోతూనే ఉందా? తరచు తెగిపోతోంది. లేదా గుడికెళ్ళినప్పుడంతా చెప్పులు మాయమైపోతున్నాయి. కొందరుంటారు వాళ్ళు చెప్తారు, నాకెప్పుడు టెంపుల్‌కెళ్ళినా నా చెప్పులు పోతాయండి అని. సో, ఎందుకు? ఇది ఇలా ఎందుకు జరుగుతా ఉంది? ఇది తెలుసుకోవడం. ఇవి రిపీటెడ్ ఇన్సిడెంట్స్ ఉంటాయి గదా! మీకు తెలిసిపోతుంది. మీరెక్కడో ఆహ్, సపోజింగ్ ఇప్పుడు మిల్క్ గురించి చెప్తే పాలు పొంగిపోతానే ఉంది. లేదా మర్చిపోతున్నారు, మాడిపోతోంది. అంటే మీరు డే టు డే లైఫ్‌లో అలర్ట్‌గా లేదు. మార్పులు తీసుకొని రావాలి. డే టు డే లైఫ్‌లోనే మీరు విజ్డమ్ అక్వైర్ చేయాలి. వారానికొకసారి గుడికెళ్ళడం, వారానికొకసారి సజ్జన సాంగత్యం చేయడము, లేదా నెలకొకసారి పౌర్ణమి ధ్యానానికి పిరమిడ్‌కెళ్ళడము. అవి లాంగ్ టర్మ్ లాంగ్ టర్మ్ యాక్టివిటీస్. ఇక్కడ మీకు ఈ ఈ ఇన్సిడెంట్, ఈ సంఘటన ఏం చెప్తా ఉందంటే, మీరు రోజు చెయ్యాలి. మీరెక్కడో అక్కడ తప్పుతున్నారు. మీరు రోజు చేయాల్సిన పనిలో ఏదో తప్పు జరుగుతా ఉంది. రోజు పాలు పొంగుతా ఉంది. పాలు రోజు పొంగిస్తాం కదండీ! అలా. చెప్పులు తెగిపోతూ ఉన్నాయి. అంటే మీరు చెప్పులు అంటే ఎప్పుడేసుకుంటారు? బయటికెళ్ళేటప్పుడు చెప్పులేసుకుంటాము. సో, మీరు బయటికి వెళ్లి చేసే పనిలో ఏదో తేడాగా ఉంది. మీరు బయటికి వెళ్ళాలి, వెళ్ళటం లేదు. అలా రిలేటెడ్‌గా ఉంటాయండి. సో, రిపీటెడ్‌గా ఉంటే సో, రక్ రక రిపీటెడ్‌గా ఏదైనా సంఘటనలు అంటే ఒకే రకంగా. నేను ఎక్కడికెళ్ళినా మోసమే జరుగుతా ఉంది. నేను ఎవరితో మాట్లాడినా వాళ్ళు నన్ను అపార్థం చేసుకొని నాతో పోట్లాడడానికే వచ్చేస్తారు. నేను హ్మ్. బస్ స్టాండ్‌కెళ్తే ఎప్పుడు బస్ లేటే. ఎంతవరకు అది మాట్లాడి ఎంత కన్ఫర్మ్ చేసేస్తారంటే మీతో బయటకి వెళ్ళాలంటే వేరే వాళ్ళు కూడా భయపడతారు. అలాంటి వాళ్ళని కూడా నేను చూసానండి. వాళ్ళు తరచు వాళ్ళే అనుకుంటూ ఉంటారు. నేనెప్పుడెళ్ళినా బస్ లేటే. నాకు ఆటో కోసం వెయిట్ చేస్తే నాకు ఆటో దొరకదండి. ఎప్పుడు ఇంతేనండి అని. ఇంక వేరే వాళ్ళు తనతో ఎళ్ళినందుకే చూడు ఈరోజు ఆటో దొరకలేదు. తనుంది కదా మాతో పాటు తనెళ్తే అలాగే. అంటే ఇంకా కన్ఫర్మేషన్ అవుతూ ఉంటుంది. అలా రిపీటెడ్‌గా జరుగుతున్నాయా? అయితే మీరు బ్యాడ్ లక్ కాదండి. ఇది బ్యాడ్ లక్ గురించి అస్సలు కాదు. మీరు నెగెటివ్ అని కూడా కాదు. ఈ ఎక్స్‌పీరియన్స్‌తో మీకొక విజ్డమ్ వస్తా ఉంది. మీరెక్కడో ఇరుక్కుపోయారు. రిపీటెడ్‌గా అది గ్రామోఫోన్ రికార్డ్ ఉండేది చూడండి. ఒక చోటు ఇరిగిపోతే అది ఇరుక్కుపోతే ఆ సూజి గూ 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 అని పాట ముందుకు వెళ్ళకుండా అక్కడే పాడుతూ ఉండేది ఒకే పదం మీద. అలా ఎక్కడో మీరు స్టక్ అయిపోయారు. అది మనం చూసుకోవాలి. సో, ఇలాంటి ఎక్స్‌పీరియన్సెస్‌తో
ఏం చూసుకోవాలి? ప్రతి దానికి ఒక మీనింగ్ ఉంది. అది మనం స్పిరిచువల్ టాబ్లెట్ ఫుల్ కోర్స్ చేసుకుంటే డీటెయిల్‌గా అర్థం చేసుకోగలుగుతామండి. సో, నెక్స్ట్ వచ్చి రిపీటెడ్ సిగ్నల్స్‌లో ఇంకో ఎగ్జాంపుల్ చాలా బావుందండి ఇది. మనం సిగ్నల్స్ చూస్తూ ఉంటాం గదా! సో, 3 ఉంటాయి ఎప్పుడు సిగ్నల్స్‌లో కదా! రెడ్, యెల్లో, గ్రీన్. సో, ఎక్కడికెళ్ళినా మీకు మీ దృష్టి సిగ్నల్ మీదే ఉంటుంది. అది అక్కడే ఉంది. అందరూ చూడరు. అయితే మీరు ట్రావెల్ చేసేటప్పుడు నాకు వస్తుందండి అది. ఎక్కడికెళ్ళినా సిగ్నల్ బోర్డ్ కనిపిస్తుంది. ఈవెన్ వాళ్ళు ఎక్కడైనా స్టిక్కర్ అతికించుంటే అది నాకు కనిపిస్తుందనమాట. సో, అలా మీరు అబ్జర్వేషన్‌లో ఉండాలి లైఫ్‌లో. అప్పుడు ఎందుకు, ఎలా అది తెలుసుకుంటాం. సో, ఏం చెప్తా ఉంది? నాకసలు ఇప్పటిదాకా అసలు తెలీదు. స్పిరిచువల్ టాబ్లెట్ తెలుసుకున్న తర్వాత అరే! ఇందులో కూడా ఒక మీనింగ్ ఉందా అనుకున్నాను. సో, ఆ 3 సిగ్నల్స్ ఏంటంటే స్టాప్, థింక్ అండ్ యాక్ట్. సో బ్యూటిఫుల్ కదా! అంటే ఎక్కడో మీరు హడావిడిగా వెళ్తూ ఉంటారు. కారెప్పుడు సిగ్నల్ లేదంటే ఎలా ఎళ్తుందండి? ఫాస్ట్‌గా వెళ్తూనే ఉంటుంది. ఏమవుతుందప్పుడు? ఇక్కడి నుంచి కారెళ్తోంది. ఇంకో రోడుంది. అక్కడి నుంచి కారొస్తా ఉంటే యాక్సిడెంట్ ఛాన్సెస్ ఆర్ దేర్. ఎందుకు సిగ్నల్స్ పెట్టారు? సిగ్నల్స్ అంటే స్టాప్, థింక్ అండ్ దెన్ యాక్ట్. ఎక్కడో మీ లైఫ్‌లో కూడా మీరు అసలు నాన్ స్టాప్‌గా ఏదో పని చేస్తున్నారు. టేక్ ఎ బ్రేక్. టేక్ ఎ బ్రెత్. రిలాక్స్. స్టాప్, థింక్ అండ్ యాక్ట్. ఆ సిగ్నల్ ఇవ్వడానికి ఎందుకు అలా చేయాలి అంటే, నీకు ఆరోగ్యం మీద దెబ్బతింటుంది. ఆరోగ్యం దెబ్బతింటే మీకే ఇబ్బందిగా ఉంటుంది. యూ ఆర్ రెడీ టు ఫాల్ సిక్. ఎందుకంటే ఇది స్ట్రెస్ చూపిస్తుంది. మనం అలా నాన్ స్టాప్‌గా పని చేస్తా ఉంటే, ఇక్కడ స్ట్రెస్ డెవలప్ అవుతుంది. ఫిజికల్‌గా కావచ్చు, మెంటల్‌గా కావచ్చు. సో, ఇట్ మీన్స్ మీరు చాలా హెక్టిక్ లైఫ్ స్టైల్‌లో ఉన్నారు. టేక్ ఎ బ్రీథర్. స్టాప్ చేయండి. ఎక్కడో తప్పు జరగడానికి అవకాశం ఉంది. సో, టేక్ ఎ మినిట్ థింక్ అబౌట్ ఇట్ అని అర్థమంట. ఎంత బావుంది గదా! సో, నెక్స్టొచ్చి ఆహ్, కౌన్సెలింగ్ గురించి చెప్తున్నారండి. కౌన్సెలింగ్ ఈస్ ఎ మస్ట్. నేను ఈ మాట నమ్ముతానండి. నేను బై ప్రొఫెషన్ ఒక టీచర్‌నండి. సో, నేను స్కూల్‌లో అబ్రాడ్ స్కూల్స్‌లో నేను హోమ్ స్కూలింగ్ వాళ్ళకి ఆన్‌లైన్ హోమ్ స్కూలింగ్ చేసేదాన్ని. అప్పుడు నేనక్కడ చూసాను. అయితే ఇంతకు ముందు కూడా నాకు తెలుసు. ఆహ్, అబ్రాడ్ కంట్రీస్‌లో కౌన్సెలింగ్ ఈస్ వెరీ కామన్. కౌన్సెలింగ్ అంటేనే ఇప్పుడు ఏదైనా ఇబ్బంది జరిగితే మనం ఏం చేసేవాళ్ళు పాతకాలంలో అవ్వ, తాత దగ్గర ఎళ్ళడము, లేదా అమ్మ, నాన్న దగ్గరెళ్లి నాకిలా జరిగింది, నాకిలా అయింది అని మనం మాట్లాడుకునేవాళ్ళం కదా! ఏంటంటే మనకు ఎక్స్‌పీరియన్స్ ఉన్నవాళ్ళు లేదా మనకన్నా ఎక్కువగా అనుభవం ఉండి ఆహ్, జ్ఞానం ఎక్కువగా ఉన్న వాళ్ళతో మనం కూర్చొని చర్చిస్తే ఒక సమాధానం దొరుకుతుంది. అలా అన్నమాట. సో, ఇప్పుడు అలా లేనందుకు ఎక్కడ దొరికితే మనం ఆ కౌన్సెలింగ్ తీసుకోవాలి. ప్రతి రోజుకి కౌన్సెలింగ్ కావాలి. ఆహ్, హస్బెండ్, వైఫ్ రోజు చిన్న చిన్న విషయాలకి సపోజింగ్ గొడవ పడుతున్నారనుకోండి. ఎవరో ఒక ఫ్రెండ్ కూడా కౌన్సిల్ చేస్తే, వాళ్ళతో షేర్ చేశారంటే, వాళ్ళు ఒక ఉపాయం చెప్తే అప్పటికప్పుడే ఇంకా బిగినింగ్ స్టేజ్‌లోనే మీరు ఆ ప్రాబ్లమ్‌ని సాల్వ్ చేయొచ్చు. అది మన ఇండియన్ సొసైటీలో ఇప్పుడు కొంచెం యాక్సెప్టెన్స్‌లో వచ్చింది. ఇంతకు ముందయితే కౌన్సెలింగా? అప్పుడు కౌన్సెలింగ్ అంటేనే సైకియాట్రిస్ట్ దగ్గర వెళ్ళాలి. ఓహ్! సైకాలజిస్ట్, సైకియాట్రిస్ట్ అంటే పిచ్చి పట్టిందా నాకు? నేనెందుకు కౌన్సెలింగ్ తీసుకోవాలి? నాకేంటి నా పిచ్చా నాకు? అలా కోపం వచ్చేదనమాట. ఇప్పటికి చాలా మంది అలాగే ఉన్నారు. ఐయామ్ డూయింగ్ మై ఎంఏ ఇన్ సైకాలజీ. సో, అది చెప్తేనే ఓహ్! ఇంక పైన మీరు పిచ్చోళ్ళు డాక్టరా అలా అంటారండి. సో, పిచ్చి వాళ్ళకి మాత్రమే మాటలు కావాలా? పిచ్చి వాళ్ళకి మాత్రమే ఉపాయాలు కావాలా? ఉపాయం కావాలి, దారి కావాలి అన్నవాళ్ళు మాట్లాడతారు. అది అలా ఒక కౌన్సెలింగ్‌తో జరుగుతుందండి. తప్పు లేదు. ఎప్పుడు కౌన్సెలింగ్ జరిగితే మీరు మనసులో ఉన్న మాటంతా చెప్పుకుంటున్నారు. ఆ బరువంతా తగ్గిపోతుంది. ఎప్పుడైతే బరువు తగ్గుతుందో మెనీ టైమ్స్ వాట్ హ్యాపెన్స్ మనం మాట్లాడుతుంటే మనకే ఆన్సర్ వచ్చేస్తుందనమాట. ఇంకొకళ్ళు చెప్పాల్సిన అవసరం కూడా ఉండదు. సో, అలా మీకొక ఫ్రెండ్ ఉందా? అమ్మ ఉన్నారా? తాత ఉన్నారా? మాట్లాడడానికి లేదా పేయడ్‌గా మీరు వెళ్ళాలనుకుంటున్నారా? వెళ్ళండి. ప్రతి ఒక్క 15 డేస్‌లో ఇది డీటాక్సింగ్ అన్నమాట. ఫిజికల్ డీటాక్సింగ్ ఎలా అయితే జరుగుతూ ఉండాలో అలా ఇది మెంటల్ డీటాక్సింగ్. ఇందులో తప్పు లేదు. లేదండి ఒక్కసారి గొడవ అయితే వెళ్ళాను. ఆ తర్వాత వెళ్ళను అలా అనుకున్నారనుకోండి అది కూడా తప్పే. ఎందుకంటే ఇది కూడా ఒక ట్రీట్‌మెంట్ లాగా. ఒక్కసారి చెప్తే మళ్ళీ జరగదు అనడానికి మనం అంత స్ట్రాంగ్ కాదు కదా!
రిపీటెడ్‌గా మన మనసు మారుతా ఉంటుంది. కొన్ని అనుభవాలు వస్తూ ఉంటాయి. మళ్ళీ టాక్సిన్స్ అక్యుములేట్ అవుతూ ఉంటుంది. సో, ఒక 15 డేస్‌కి ఒకసారి వెళ్లి రావాలి. అలా ఒక్కసారి వెళ్ళొస్తే ఒక 3 మంత్స్ ఫాలో అప్ చేస్తూ దాన్ని కంప్లీట్‌గా డీప్ రూటెడ్‌గా మనకుండే ఇబ్బందిని తీసి తొలగించగలిగేంత స్టేజ్‌కెళ్ళే వరకు మనం కౌన్సెలింగ్ తీసుకోవాలన్నమాట. కౌన్సెలింగ్‌లో అదే జరుగుతుందండి. మాట్లాడుతూ ఉంటే ఓహ్! ఈ మాటకి ఇదా కారణం? అప్పటిదాకా తెలీదు. చెప్తూ ఉంటే సీక్వెన్స్‌లో ఫుల్ ఇన్సిడెంట్ చెప్తూ వెళ్తామా, మనకి గబుక్కన పట్టేస్తుంది. అరే! ఇది ఇక్కడ జరిగింది. అప్పుడు నేనిలా అన్నాను, లేదా ఇలా చేశాను. అందువల్లనే ఇదంతా క్రియేట్ అయింది. వినే వాళ్ళకైనా తెలుస్తుంది. చెప్పే వాళ్ళకైనా తెలుస్తుంది. దట్ ఈస్ హౌ వెరీ, వెరీ ఇంపార్టెంట్ కౌన్సెలింగ్. అందుకే మనమంతా సోషల్ బీయింగ్స్ అండి. మాటలు అవసరం. అయితే తరచూ మాట్లాడుతూ ఉండడం కాదు. ఇన్ కేస్ యూ నీడ్ హెల్ప్. నాకేదో ఆన్సర్ దొరకటం లేదు అంటే, ఒక విజ్డమ్ కోసం మనం కౌన్సెలింగ్ తీసుకోవాలి. కౌన్సెలింగ్ తీసుకుంటే ఇంపార్టెంట్ థింగ్ ఏం జరగాలంటే, అక్కడ మనం ఏదో ఇబ్బంది ఉంది దానికుండే రూట్ కాజ్ కనిపెట్టడానికి ఈ కౌన్సెలింగ్ తీసుకుంటున్నాం. దీన్నే మనం ఇంతకుముందు సజ్జన సాంగత్యం మాట్లాడుకున్నామా? ఇది గురు సాంగత్యం. అలా అని పిచ్చి పిచ్చిగా ఎవరితో దొరికిన వాళ్ళందరితో మన కష్టాలు చెప్పుకోకూడదు. గురు సాంగత్యం అంటే ఎక్స్‌పీరియన్స్ ఉన్న వాళ్ళ దగ్గర షేర్ చేసుకోవాలి. ఎలా అయితే ఆహ్, సర్టిఫైడ్ పీపుల్ ఉంటారు కదా! కౌన్సిలర్స్ వాళ్ళు ఎక్స్‌పీరియన్స్ అన్నమాట. సో, వాళ్ళ దగ్గర చెప్పుకోవాలి. లేదా పెద్దవాళ్ళు. లేదా అలాంటి ఫ్రెండ్ కొంచెం మెచ్యూర్డ్‌గా ఉండే ఫ్రెండ్ అంటే అప్పుడు అలా అని ప్రతి ఫ్రెండ్‌తో చెప్పుకోవడము, నేను నా ప్రాబ్లమ్ ఉంది, ఏదో ఉపాయం చెప్తాడు అందుకే చెప్పుకున్నాను, అలా చేయకూడదు. అది మరి అలవాటుగా మారిపోయి ఇట్ ఈస్ అగైన్ ఒక రోగంలాగా అయిపోతుందన్నమాట. ఎప్పుడూ ఆ కష్టం గురించే చెప్పుకోవడాలు. అది ఎక్స్‌పీరియన్స్ రాదు. ఇట్స్ ఎ బ్యాడ్ ఎక్స్‌పీరియన్స్. ఇక్కడ మనం మంచి ఎక్స్‌పీరియన్స్ తీసుకోవాలి. మనలో మార్పులు రావాలి. మనకు విజ్డమ్ రావాలి. ఉండే సిట్యుయేషన్స్‌ని మనం చేంజ్ చేయాలి అనుకున్నప్పుడు, అప్పుడు ఈ స్టెప్ తీసుకోవాలి. అవసరమా? యెస్. నాకు ఎవరైనా కొంచెం గైడ్ ఇస్తే నాకు అర్థమైపోతుంది ఈ సిట్యుయేషన్‌లో. అలా అనిపిస్తుందా? అలా అయితే మీరు గురు సాంగత్యం చేయాలి. ఆహ్, స్పిరిచ్యువల్ టాబ్లెట్‌లో అందుకే మంత్లీ వన్స్ ఒక గురు సాంగత్యం ఉంటుందండి. రోజు మనం మన కష్టాల గురించి మాట్లాడుకోం. రోజు మనం సబ్జెక్ట్ గురించి తెలుసుకుంటాం. ఎవరికైనా ఏదైనా ఇబ్బంది ఉందా? నేను తెలుసుకోవాలని ఉందా? సో, మంత్లీ వన్స్ ఒక సెషన్ చేసుకొని అందరూ అక్కడ హ్మ్. మీ పర్సనల్ ఆహ్, ప్రాబ్లమ్స్ అనను. ఎక్స్‌పీరియన్సెస్ మీ పర్సనల్ ఎక్స్‌పీరియన్సెస్ అక్కడ షేర్ చేసుకోవచ్చు. ఏ ఎక్స్‌పీరియన్స్‌తో మీకు ఇబ్బంది ఉంది, మీకు గురు సాంగత్యం అవసరం ఉంది, మీకు కౌన్సెలింగ్ అవసరం ఉందో మీరప్పుడు అక్కడ చెప్పుకుంటారు. సో, నెక్స్ట్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ అసలు ఎవ్వరు నమ్మరు. ఏంటంటే మనకొచ్చే రోగాలు కూడా మనకు ఒక టీచింగ్ ఇస్తుంది. మనకొక ఎక్స్‌పీరియన్స్ ఇస్తుంది అంటే అసలు ఎవరు నమ్మరు. ధ్యానానికి రానవాళ్ళైతే అస్సలు నమ్మరు. రోగాలు మనకేంటండి టీచింగ్స్ అని. అయితే ధ్యానంకొచ్చిన తర్వాత మనం తెలుసుకుందేంటంటే, రోగాలు గాని, కష్టాలు గాని మనకొక పాఠం నేర్పించడానికి మన జీవితంలో వస్తాయి. రోగాలెందుకొస్తాయి అనేది ఆహ్, సామాన్యంగా ప్రతి ఒక్కరు తెలుసుకున్న విషయం ఏంటంటే, మన కర్మ వల్ల వస్తుంది అని అందరికి ఓపెన్ సీక్రెట్ అన్నమాట. అందరికీ తెలుసు. పాస్ట్ లైఫ్ కర్మాస్. పాస్ట్ లైఫ్ మాత్రమే కాదండి. ఈ లైఫ్‌లో కూడా కొన్ని కర్మలు చేస్తూనే ఉంటాము. మనకవి స్టడీ చేయడం రాలేదు కాబట్టి ఈ జన్మ కర్మాలే అని తెలీదు. ఎలా అయితే హెల్త్ గురించి ఎప్పుడు దాకా హెల్త్ పాడవ్వదో అప్పుడు దాకా మీరు తినే ఫుడ్డు, మీరనుకునే ఫుడ్ బాగుందనే తిన్నారు కదా! అయితే అది బాగుంది అని తిన్న ఫుడ్డే మీకు రోగం ఇచ్చింది అనేది రోగం వచ్చిన తర్వాత తెలుస్తుంది. అలాగే కర్మలు కూడా మీరు చేసే కర్మ ఆ సమయానికి సరియైన కర్మ అనిపిస్తూను మీరు చేస్తూనే ఉంటారు. అయితే ఎప్పుడైతే దెబ్బ తింటారు కదా! అప్పుడు గుర్తుకొస్తుంది. ఆ కర్మ వల్లనే ఈ జన్మలోనే నాకంటే ముందే నేను చేసిన కర్మ నాకు ఇప్పుడు ఇలాంటి అనుభవాన్ని ఇస్తా ఉంది అని. సో, ఈ రోగాల నుంచి కర్మ అంటే రోగాల నుంచి మనం నేర్చుకోవాల్సింది అంటే ఏముంటుంది? వన్ నంబర్ 1 కర్మ అని యాక్సెప్టెన్స్ చేసి ఫస్ట్ మీరు యాక్సెప్టెన్స్ నేర్చుకుంటారు. యాక్సెప్టెన్స్‌తో పాటు మనం పేషెన్స్ నేర్చుకుంటాము. పేషెన్స్‌తో పాటు ఎలాంటి విజ్డమ్ వస్తా ఉందంటే
బేరింగ్, సహన శక్తి, ఓపిక, ఇవన్నీ పెరుగుతాయండి. అదే ఇప్పుడు ఇదైతే డైరెక్ట్ విజ్డమ్. ఇంకా డీపర్ విజ్డమ్ ఏముందబ్బా అంటే, ప్రతి రోగానికి వెనక ఒక విజ్డమ్ ఉంటుంది. తలనొప్పి నుంచి, కాలు నొప్పి నుంచి, క్యాన్సర్ అయినా, లేదా స్కిన్ డిసీజెస్ గానీ, లేదా మెంటల్ డిసీజెస్ గానీ అన్నిటికి ఒక ఎక్స్‌పీరియన్స్ అంట. ఆ! ఇదేంటి కాలు నొప్పి వస్తే నాకే విజ్డమ్ ఇక్కడ? కాలు నొప్పి ఎందుకొస్తుందండి? ఎప్పుడైతే మొదటిది మీరు సరిగ్గా ఎవరికైనా కాలు నొప్పి అంటే వెంటనే మీరేమంటారు? ఎవరైనా ఎలా అంటారు? మీరు వాక్ చేయటం లేదు. లేదా నువ్వు సరిగ్గా ఏసుకోలేదు. లేదా నీ నడక సరిగ్గా లేదు. అందుకే నీకు కాలు నొప్పి వచ్చుంటుంది. లేదా నువ్వు నడిచిన దారి అక్కడ కల్లు, ఎత్తు అలా ఉంది అనుకోండి. ట్రెక్కింగ్ అంతా వెళ్తాం కదా! అలా ఒక రోడ్ సరిగ్గా లేదన్నా కాలు నొప్పి వస్తుంది. సో, మనం అలా చూసుకుంటే ఒకటి రోడ్ సరిగ్గా లేదు. రెండోది నీ షూస్ సరిగ్గా లేదు. లేదా నీ నడక సరిగ్గా లేదు. లేదా నువ్వసలు నడవలేదు. కూర్చొనే ఉన్నావు. అందుకు కూడా కాళ్ళు నొప్పి వస్తాయి. ఎక్సర్‌సైజ్ లేకుండా. అది మీరు చూసుకో. కాలు నొప్పి ఉంది అంటే నీకెందుకు కాలు నొప్పి ఉంది. ఇక్కడ రోడ్ అంటే నీ జీవితంలో నువ్వు నడిచే దారి, నువ్వు ఎంచుకున్న ఒక దారి సరిగ్గా లేదు. నువ్వు ఏ పనైతే చేస్తున్నావో, ఎలా జీవిస్తున్నావో ఆ విధానం అక్కడ ఏదో తేడాగా ఉంది. అందువల్లనే నీకు కాళ్ళు నొప్పి వచ్చాయి. ఎంత వింతగా ఉంది గదండీ! యెస్ మై డియర్ మాస్టర్స్. అంత సూక్ష్మంగా మన శరీరం, మనసు, మరి మన సైకలాజికల్, ఆల్ దీస్ థింగ్స్ ఆర్ కనెక్టెడ్. పని చేయకపోయినా కాళ్ళు నొప్పి రావడం ఫిజికల్ యాక్టివిటీ అయితే తప్పు దారి. ఇక్కడ తప్పుదారి అంటే అని ఒక మర్డరరు లేదా స్మగ్లరు కాదండి. మీరు సూక్ష్మంగా ఇక్కడ గమనించాలి. మీకు మనసు లేని పని చేస్తూ ఉంటారు. అలాంటి జాబ్ చేస్తూ ఉంటారు. అలాంటి ఏదైనా ప్రాజెక్ట్ చేస్తూ ఉంటారు. అది మీకిష్టం ఉండదు. ఇంకేం చేయాలండి సంపాదించాలంటే చెయ్యాలి కదా! అని మీరు ఆ పని చేస్తూ ఉంటే, సపోజింగ్ మీరు వెజిటేరియన్. ఓకే. ఆర్ మీరు నాన్ వెజ్ మానేశారు. అయితే మీరు డీల్ చేసే పని ఏంటంటే మీకు షాప్ ఉంది. చికెన్ షాపే ఉంది. అది సరి అయిన దారి కాదు కదా! మీకు కాళ్ళు నొప్పి వస్తాయి. లేదండి నేను మార్కెటింగ్‌లో నేను మోసం చేయనండి. అయినా మోసం చేసే వాళ్ళకి నేను దల్లాలిగా పనిచేస్తాను. అంటే వాళ్ళని కనెక్ట్ చేసేసాను. నేనసలు ఇన్వాల్వ్ అవ్వలేదండి. అక్కడ చూపించాను వాళ్ళని. ఆ దారి చూపించి వదిలేసానండి. నువ్వే కదా చూపించింది ఆ దారి. సో, ఆ పని చేసినందుకు యూ ఆర్ ఆల్సో ఎ పార్టిసిపెంట్. సో, నీకు అలాంటి నొప్పులు వస్తాయి. అలా అన్నమాట. సో, ఈ సరి అయిన దారిలో నడవడం చేస్తేనే మీ కాలు నొప్పి వెళ్ళిపోతుంది. మెడిసిన్ అవసరం లేదు. భలే కదా! ఎంత ఈజీగా ఉంది చూడండి. మనం మెడిసిన్ మీద ఎంత డిపెండ్ అయిపోయామంటే, ఆ విషం తీసుకోవడానికి అసలు ఒక్క క్షణం కూడా ఆలోచించము. అంత డిపెండ్ అయిపోయాం. అంత మాయ అయిపోయిందన్నమాట. సో, ఇక్కడ చెప్తున్నారు, కాలు నొప్పి వచ్చింది. మందులు తీసుకోకుండా నువ్వు సరి అయిన దారిలో నడవడం మొదలెట్టావంటే, ఏ మెడిసిన్ లేకుండా నీ కాలు నొప్పి ఎళ్ళిపోతాయి. అలాగే కంటికి ఏదైనా ఇబ్బంది కొందరికుంటుంది. ఎప్పుడు కంట్లో ఏదో ఒక ఇబ్బంది జరుగుతూనే ఉంటుంది. అప్పుడు ఇది ప్రత్యక్షంగా చూసే కళ్ళలు కాబట్టి, ఎక్కడో నీకు ప్రత్యక్ష జ్ఞానంలో లోపు ఉంది. ఎక్కడో ఏదో తేడాగా ఉంది. నీకు ప్రత్యక్ష జ్ఞానం దొరకటం లేదు. అందుకు నీకు కంటికి సంబంధించిన ఇబ్బందులు వస్తున్నాయి. అది సరి చేసుకున్న వెంటనే మాకు ఆహ్, దృష్టికి సంబంధించిన ఏ రోగం గాని, ఇబ్బంది గాని ఉంటే అది తొలగిపోతుందనమాట. ఇలా అన్నమాట ఫ్రెండ్స్. ఇవి 7 ఎక్స్‌పీరియన్సెస్ మన ఆరోగ్యాన్ని సరిపెట్టుకోవడానికి. ఆరోగ్యమే చూడండి. ఆరోగ్యానికే ఇవన్నీ ముఖ్యమైనవి. సో, ఒక్కసారి మళ్ళీ రిపీట్ చేస్తాను. ఎవరైనా రాసుకోవాలంటే రాసుకోవచ్చు. ఈ వీడియోని ఎవరైతే ఆన్‌లైన్ చూస్తున్నారో లేదా జూమ్‌లో చూస్తున్నారో వాళ్ళు చూసుకోవచ్చు. ఫస్ట్ వచ్చి థర్డ్ ఐ ఎక్స్‌పీరియన్స్. నెక్స్ట్ ఈస్ బుక్ రీడింగ్, స్పిరిచ్యువల్ బుక్ రీడింగ్, సజ్జన సాంగత్యం, కలలు అండ్ రిపీటెడ్ ఇన్సిడెంట్స్ ఏది జరుగుతున్నాయి అవి చూసుకోవడము. ఇంకా నెక్స్ట్ వచ్చి కౌన్సెలింగ్ చేసుకోవాలి. దట్ ఈస్ గురు సాంగత్యం. అండ్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ మీకు ఏ వ్యాధి అయితే ఉందో అందులో నుంచి మీకు ఎక్స్‌పీరియన్స్ వస్తూ ఉంది.
సో ఏ వ్యాధి ఏమి చెప్పాలనుకుంటా ఉంది అది మనం చూసుకోవాలి. సో అదండి ఈరోజు విషయం. థ్యాంక్ యూ వెరీ మచ్. నాకు నాకు తెలిసినంత జ్ఞానాన్ని ఇక్కడ పంచుకోవడానికి అవకాశం ఇచ్చిన ఫర్ యూ మీకోసం ఛానల్‌కి స్పెషల్ థాంక్స్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. మా ఛానల్కి వచ్చి ఎంతో గొప్ప ఆత్మజ్ఞానాన్ని అందించారు మేడం. థ్యాంక్ యూ మేడం.